హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ని మెన్షన్ చేశాను. ఓకేనా? సో డిస్ప్లేలో ఏదైతే మొబైల్ నెంబర్ కనిపిస్తుందో అదే నా ఫోన్పే నెంబర్. ఓకేనా? డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అదే నా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్. దానికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సరేనా? సో ఎవరైనా సరే నాతో మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి, ముందే ఎవరు పేమెంట్ చేయొద్దు. ఓకేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. Tower card, Nine of Wands, Queen of Cups, Six of Cups, the Hermit card, Two of Swords, Two of Pentacles. Okay. సో మనం ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం ఒకసారి, సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, సరేనా? సో ఇక్కడ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని ప్రేమలో ఊహించుకుంటారనమాట. థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఒక టవర్ అండ్ ఏమంటారు టవర్ కార్డ్ వచ్చింది. మీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య డివర్స్, బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి. బ్రేకప్, సపరేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక లవ్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, టెంప్టేషన్ కావచ్చు, మీ గురించే డ్రీమ్స్ చేస్తున్నారు, కలలు కూడా కంటున్నారు. అందువల్ల తను థర్డ్ పర్సన్కి మీకు ఇక్కడ టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఫ్యామిలీలో కూడా పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి. మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మీకు మీ పర్సన్కి మధ్య ఎనర్జీస్ మాత్రమే చెప్తాను నేను. ఓకేనా? సో సడన్ చేంజెస్, బ్రేకప్ ఇష్యూస్, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ అక్కడ నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, చూసుకోండి. ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే డివర్స్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినవి. ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్. అక్కడ డివర్స్ ఇష్యూస్, బ్రేకప్, ఇద్దరు ఇవన్నీ జరిగినాయి. కానీ అక్కడ తను ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే, చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్నా, ఇవ్వాలి అన్నా, చిల్డ్రన్స్కి సంబంధించి కానీ తనకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కదా. మేబీ ఆ విషయంలో తను మనీ, ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా. సో అక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ మీ పర్సన్ మీతోనే లైఫ్ కోరుకుంటున్నారు. ఓకేనా? సో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఒక ఇంటిమెసీ కోరుకుంటున్నారు. తను చాలా ఒక టెంప్టేషన్, అంటే మీ ప్రెజెన్స్లోకి రావాలి ఎలాగైనా సరే అని. ఓకేనా? సో తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి? తను ఒక పెద్ద ఆఫర్ తీసుకొని రావాలి. అప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? సో కాల్ చేసి చూస్తారు, మెసేజ్ చేసి చూస్తారు, అసలు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. కానీ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు పోతే పో, వస్తేరా అన్నట్టు. ఏంటది అంటే మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు.
మీరు ఎక్కడ చేయి దాడిపోతారేమోనని చెప్పేసి, మీరు ఎక్కడ ఎస్కేప్ అవుతారని చెప్పేసి భయపడుతున్నారు. కానీ తన డ్రీమ్స్‌లో మాత్రం మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అక్కడ ఎంతమంది తన చుట్టూ ఉన్న మిమ్మల్ని తన డ్రీమ్స్‌లో ఊహించుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో డెఫినెట్‌గా ఏమంటారు, టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే తను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తున్నారు. సో ఇంకా సారీ, మీ పర్సన్ చాలా కంట్రోల్ ఎనర్జీలో ఉన్నారు. కానీ పాస్ట్ ఎనర్జీస్ మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ మీతోనే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్లో మీ మధ్య ఉన్న అఫెక్షన్, కేరింగ్, మీ లవ్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీతోనే ఇంటిమసీతో ఉన్న ఏంటది ప్రైవేట్ లైఫ్ బాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు. నేను ఏం తప్పు చేశాను, ఎంత అహంకారంగా మాట్లాడాను, ఈరోజు ఏమనుకుని నేను నా లవ్డ్ వన్ని అంటే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి, అన్యాయం చేసి, కోల్డ్ బిహేవ్ చేస్తూ నా లైఫ్ నా స్వార్థం నేను చూసుకున్నాను. ఈరోజు నేను ఎవరి కోసం ఇది చేశాను, ఇప్పుడు నేను ఏం బతుకుతున్నాను, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఇంతమందిలో ఉన్న ఒంటరితనంలో ఉన్నట్లే ఉంది. మీ పర్సన్కి ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతకాలని ఉంది. ఎంతసేపు ఇక్కడ ఏంటంటే మీ గురించి డ్రీమ్స్ చేస్తూ మీ ప్రజెన్స్లోనే ఉన్నారు అన్న ఫీలింగ్స్లోనే బ్రతుకుతున్నారు వీళ్ళు. ఇవి ఎవరి ఎనర్జీసో కానీ చాలా బాధగా, బరువుగా, భారంగా ఉన్నాయి ఎనర్జీస్. ఓకేనా. సో పాస్ట్లో మీ గురించి, మీతో గడిపిన క్షణాల గురించి, మీతో తను ఎలా బిహేవ్ చేస్తున్నా, ఎంత సైలెంట్ మోడ్లో ఉన్నా తను రియాక్ట్ అవ్వలేదు. అంటే సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని ఉంటారు, ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి వస్తారు వీళ్ళు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. సో ఇలాంటి ఒక ప్యూర్ సోల్ పర్సన్కి ఏమంటారు, ఒక దిక్కుమాలిన బిహేవియర్ చూపించానని, నేనేంటి తనేంటి అలాంటిది, నేను ఎంత యాటిట్యూడ్ చూపించాను. ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో మీరు అచీవ్ చేసిన ఏవైనా ఉంటే మీ అచీవ్మెంట్స్ తను తెలుసుకున్నారు, మీరే తెలిపారు. నీ వాల్యూ ఏంటి అనేది, మీరు ఏంటి అనేది చూపించారు. సో ఇది నేను అని చూపించారు మీరు. సో మీ వాల్యూ తెలిసింది. మీ మీద ఏంటంటే ఒక రెస్పెక్ట్ పెరిగింది వీళ్ళకి. ఇప్పుడు ఒక లవ్ అనేది పెరిగింది. ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో అక్కడ కంట్రోల్గా ఉంటున్నారు. అండ్ తను ఒక నిజాన్ని కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు. మూడ్ ఫ్లక్చుయేషన్ జరుగుతున్నాయి. ఓన్డెడ్ హార్ట్తో ఉన్నారు. ఫ్యూచర్ గురించి, మీ గురించి రిమైనింగ్ లైఫ్ అంతా మీతో గడపాలని అనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, అవన్నిటిని వదిలేసుకుని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. ఇక ఉన్నది ఒకే ఒక అవకాశం, అది కూడా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తెలీదు. సో దానికి భయపడుతున్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. సో మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అనుకుంటున్నారు. ఇన్నర్గా తన మీద మీకు కూడా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళిపోయింది. మిగతా యాక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, మీరు ఎన్నెన్ని అంటారో అని భయపడుతున్నారు తను. ఫస్ట్ ఆల్రెడీ మీ పర్సన్ చాలా వూండెడ్. కొంచెం మీరు కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని తగ్గండి. అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు, అక్కడ చాలా కంట్రోల్గా ఉంటున్నారని ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా చూడండి, ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ లేదు, కన్ఫ్యూజన్ ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. ఇంకా కర్మ ఫేస్ చేస్తున్నారు, బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు. తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీరు ఏది అడిగితే అది ఇవ్వాలి. మీరు అడిగినట్టు తెచ్చిపెట్టాలి. మీ కంఫర్ట్స్ అన్నీ తను చూసుకోవాలి. అది తన కోరిక. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలన్నా సో లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి. అక్కడ కూడా తనకు ఫైనాన్షియల్గా కావాలి తనకు. సో వాళ్ళు చెప్పకముందే నేనే చెప్తున్నాను, మీరైతే తెలియనట్లే ఉండండి. ఓకేనా. మేబీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో అన్నీ కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఒకవేళ వచ్చినా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీసే ఉంటాయి వాళ్ళకు. ఓకేనా. సో ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు, ఒక్కొక్కసారి లోన్లీగా అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో నేను రాశుల పరంగా చెప్తాను. ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంకా వృషభ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. ఓకే.
మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి, ఓకేనా. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20 to 30% రిజల్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.